Welcome to GV Tech Talks podcast. తరగతి గదిలో ఒక లెక్కల మాస్టారు పాఠం చెబుతున్నారు. ఏ సంఖ్యనైనా అదే సంఖ్యతో భాగిస్తే భాగఫలం 1 వస్తుంది అని ఆయన చెప్పారు. ఇంతలో ఒక పిల్లాడు లేచి, అయ్యా, 0ను 0తో భాగిస్తే కూడా భాగఫలం 1టేనా అని అడిగాడు. ఆ ప్రశ్నతో ఆ గది మొత్తం నిశ్శబ్దమైపోయింది. ఆ పిల్లాడే శ్రీనివాస రామానుజన్. అవును. ఈరోజు మనం ఆయన కథలోకి లోతుగా వెళదాం. మన దగ్గరున్న ఆధారాలు కేవలం ఆయన జీవిత చరిత్రను చెప్పడమే కాదు, అసలు మేధస్సు అంటే ఏమిటి అనే ప్రశ్నను కూడా మన ముందుంచుతాయి. ఖచ్చితంగా రామానుజన్ కథ వింటుంటే నిజంగా ఒక సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. అంటే ఎన్నో మలుపులు, ఎంతో నాటకీయత. నిజమే. ఒకవైపు పేదరికం, మరోవైపు అపారమైన ప్రతిభ. అధికారిక శిక్షణ లేదు, కాని ప్రపంచంలోని గొప్ప గణితవేత్తలను సైతం ఆశ్చర్యపరిచే సిద్ధాంతాలు. ఈరోజు మన చర్చలో కేవలం ఏం జరిగిందో చెప్పడమే కాదు, అది ఎందుకంత ముఖ్యం, దాని వెనుకున్న లోతైన అర్థమేమిటో కూడా చూద్దాం. సరే, అయితే ఆయన బాల్యం నుండి మొదలు పెడదాం. 1887లో ఈరోడ్లో ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. అవును, తండ్రి చీరల దుకాణంలో గుమస్తా. ఆర్థికంగా చాలా చాలా సాధారణ నేపథ్యం. ఇలాంటి పరిస్థితుల్లోంచి వచ్చిన ఒక వ్యక్తికి గణితంపై అంతటి అభిరుచి ఎలా పుట్టింది? అదే కదా అసలు ఆశ్చర్యం. చిన్నప్పుడ్నుంచే ఆయనకు అంకెలంటే ప్రాణమంటారు. 11ఏళ్లకే కాలేజీ స్థాయి త్రికోణమితి అంటే ట్రిగ్నోమెట్రీ దాన్ని పూర్తిగా నేర్చేసుకున్నారు. 11ఏళ్లకైనా? ఆ 13ఏళ్ల వయసుకల్లా ఏఎన్లోని రాసిన ఒక పుస్తకాన్ని చదివి దాని ఆధారంగా సొంతంగా కొన్ని సిద్ధాంతాలను కూడా కనుగొన్నారంటే ఆలోచించండి. అది అసాధారణం. కాని ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది 15ఏళ్ల వయసులో దొరికిన ఒక పుస్తకం కదా. అవును, జార్జ్ షూబ్రిడ్జ్ కార్ రాసిన ఎ సినాక్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ మ్యాథమెటిక్స్. ఆ పుస్తకం ఆయనకు ఒక నిధిలా దొరికిందనమాట. అందులో ఏముందంత ప్రత్యేకంగా? ఏంటంటే అందులో దాదాపు 5000 సిద్ధాంతాలు, సమీకరణాలు ఉన్నాయి. కానీ చాలా వాటికి రుజువులు అంటే ప్రూఫ్స్ లేవు. కేవలం ఫలితాలు మాత్రమే ఉన్నాయి. ఓ. ఆ పుస్తకం ఆయనలోని గణిత మేధావిని పూర్తిగా మేల్కొల్పింది. ఒక్క నిమిషం, ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయమేంటంటే, సాధారణంగా మనం గణితాన్ని ఒక క్రమపద్ధతిలో అంటే స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. అవును. కాని రామానుజన్ ఎలాంటి రుజువులు లేని ఆ సిద్ధాంతాలను చూసి వాటిని సొంతంగా నిరూపించడం మొదలుపెట్టారు. ఇది ఒక రకంగా గణితాన్ని తిరగేసి చూడడం లాంటిది. మీరు సరిగ్గా చెప్పారు. అది చాలా ముఖ్యమైన పాయింట్. ఆయన నేర్చుకుంటున్న పద్ధతే వేరు. ఆయన మనస్సు ఒక క్రమపద్ధతిలో కాకుండా నేరుగా సమస్య మూలానికే వెళ్ళేది. బహుశా ఆ అధికారిక శిక్షణ లేకపోవడమే ఆయనకు ప్లస్ అయ్యిందేమో. ఏమో కావచ్చు. దానివల్ల ఆయన ఆలోచనలకు ఎలాంటి హద్దుల్లేకుండా పోయాయేమో. ఈ ప్రక్రియే ఆయనకు ఆ ప్రత్యేకమైన సహజమైన ఆలోచన విధానాన్ని ఇచ్చిందేమో అనిపిస్తుంది. అయితే ఒక రకంగా చూస్తే ఇది మొండితనం అనిపించట్లేడా? గణితంపై ప్రేమ సరే, కాని దానికోసం మిగతా సబ్జెక్టులను పూర్తిగా వదిలేయడం. దానివల్ల చదువు, స్కాలర్షిప్ పోగొట్టుకున్నారు. అవును, ఫస్ట్ ఆర్ట్స్ పరీక్షలు 2 సార్లు ఫెయిల్ అయ్యారు. ఇది ప్రతిభకు నిదర్శనమా లేక క్రమశిక్షణారాహిత్యమా? ఇది చాలా మంచి ప్రశ్న. బయట నుంచి చూస్తే క్రమశిక్షణారాహిత్యంలానే కనిపిస్తుంది. కానీ ఒక మేధావి దృష్టికోణంలో చూస్తే అది వాళ్ల ఏకాగ్రత. ఆయన మెదడు గణితం తప్ప మరేదాన్నే అంగీకరించే స్థితిలో లేడు. అది ఆయన నియంత్రణలో కూడా లేదో ఏమో. అదే సమయంలో పెళ్లి, బాధ్యతలు. అవును, 9ఏళ్ల జానకీతో వివాహం, కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత. పేదరికం ఎంత తీవ్రంగా ఉండేదంటే పాపం కాగితాలు కొనడానికి డబ్బుల్లేక స్లేట్పై క్లిష్టమైన లెక్కలు చేసి దాన్ని చెరపడానికి తన మోచేతిని వాడేవారట. ఆ మోచేతి నల్లగా కాయలు కాసిపోయిందని నేను కూడా చదివాను. తనకు నెలకు 4 రీముల కాగితం కావాలని చెప్పేవారట. అంటే ఆయన మెదడులో ఆలోచనలు ఎంత వేగంగా పుట్టుకొచ్చేవో మనం ఊహించుకోవచ్చు. ఇంతటి ప్రతిభావంతుడు పేదరికంలో మగ్గిపోతుంటే ఆయనను గుర్తించినవారెవరూ లేరా అప్పుడు? అక్కడే కథ మలుపు తిరిగింది. ప్రొఫెసర్ శేషు అయ్యర్ అనే ఒక వ్యక్తి చొరవతో రామానుజన్ నెల్లూరు జిల్లా కలెక్టర్ దివాన్ బహదూర్ రామచంద్రరావును కలిశారు. ఒక కలెక్టర్కు గణితంలో అంతలోతైన విషయాలు అర్థం కావడం కష్టం కదా. కేవలం నోట్బుక్ చూసి ఒక వ్యక్తిలోని ప్రతిభను నమ్మడమంటే రామచంద్రరావులో ఏదో ప్రత్యేకత ఉండి ఉండాలి. మీరడిగిన దాంట్లోనే సమాధానం ఉంది. రామచంద్రరావుకు రామానుజన్ చెప్పిన గణితం ఒక్క ముక్క కూడా అర్థం కాలేదట.
అలాగా. కాని ఆ నోట్బుక్స్లో ఉన్న ఫలితాలను, వాటిలోని అందాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయారు. ఇవి ఒక సాధారణ వ్యక్తి సృష్టించినవి కావని ఆయనకు అర్థమైపోయింది. ఈ ప్రతిభ ఇక్కడ వృధా కాకూడదు అని ఆయన అనుకున్నారు. ఖచ్చితంగా. వెంటనే నెలకు 25 రూపాయల భత్యం ఏర్పాటు చేశారు. ఆ చిన్న సహాయమే రామానుజన్కు ఊపిరిపోసింది. ఆయన తన పరిశోధనపై పూర్తి దృష్టి పెట్టగలిగారు. దాని ఫలితమే 1911లో జర్నల్ ఆఫ్ ది ఇండియన్ మ్యాథమెటికల్ సొసైటీలో ప్రచురితమైన ఆయన మొదటి పరిశోధనా పత్రం. ఆ పత్రం బెర్నౌలీ సంఖ్యల గురించి. అవును, ఆ పేరు వినడానికి చాలా టెక్నికల్గా ఉంది. అసలు ఏమిటవి? ఆ పత్రం ఎందుకు అంత ముఖ్యం? బెర్నూలీ సంఖ్యలు చూడ్డానికి చాలా క్లిష్టంగా ఉంటాయి, కానీ అవి నంబర్ థియరీ అనే గణితశాస్త్ర విభాగంలో చాలా కీలకమైనవి అన్నమాట. వాటిని లెక్కించడం చాలా కష్టం. హ్మ్, రామానుజన్ ఆ పత్రంలో వాటిని లెక్కించడానికి ఒక కొత్త, చాలా వేగవంతమైన పద్ధతిని కనుగొన్నారు. ఎలాంటి ఆధునిక కంప్యూటర్లు లేని కాలంలో కేవలం తన మెదడుతో ఆయన సాధించిన ఈ విజయం ఆయన ప్రతిభకు భారతదేశంలో లభించిన తొలి అధికారిక నిదర్శనంగా నిలిచింది. ఆ తర్వాత మద్రాస్ పోర్ట్ ట్రస్ట్లో క్లర్క్గా ఉద్యోగం, మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి స్కాలర్షిప్ కోసం ప్రయత్నాలు. అక్కడ కూడా ఆయనకు డిగ్రీ లేదని అడ్డుపడ్డారు కదా. అవును, నియమాల ప్రకారం ఎంఏ డిగ్రీ లేనివారికి స్కాలర్షిప్ ఇవ్వలేం అని సిండికేట్ సభ్యులు అన్నారు. అప్పుడు జస్టిస్ సుందరమయ్యర్ లాంటి వాళ్లు విశ్వవిద్యాలయం నియమాల కోసం కాదు, జ్ఞానాన్ని ప్రోత్సహించడం కోసం ఉంది అని గట్టిగా వాదించారు. నెలకు 75 రూపాయల స్కాలర్షిప్ మంజూరైంది. సో భారతదేశంలో గుర్తింపు వచ్చింది, స్కాలర్షిప్ కూడా వచ్చింది. కానీ ఆయన ఆలోచనలు, సిద్ధాంతాలు ప్రపంచస్థాయివి. వాటిని అర్థం చేసుకోగల ఒక వేదిక కావాలి. ఖచ్చితంగా. ఆ అన్వేషణలోనే కేంబ్రిడ్జ్కు ఒక ఉత్తరం వెళ్ళింది. సరిగ్గా చెప్పాలంటే జిహెచ్ హార్డీకి. 1913లో రాసిన ఆ లేఖ చరిత్రను మార్చేసింది. అవును, అందులో రామానుజన్ చాలా వినయంగా, నాకు విశ్వవిద్యాలయ విద్య లేదు, నేనే నా సొంత మార్గాన్ని అన్వేషిస్తున్నాను అని రాస్తూ తాను కనుగొన్న కొన్ని సిద్ధాంతాలను పంపారు. హార్డీకి రోజూ ఇలాంటివి వస్తూనే ఉంటాయి కదా. అవును, అందుకే మొదట ఆయన కూడా దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. కాని ఆ తర్వాత ఆ లేఖను తన సహోద్యోగి లిటిల్వుడ్తో కలిసి పరిశీలించినప్పుడు వాళ్ళు షాక్ అయ్యారు. ఎందుకు? అందులో ఏముంది అంత ప్రత్యేకంగా? ఏంటంటే, హార్డీ ఆ సిద్ధాంతాలను 3 రకాలుగా వర్గీకరించారు. మొదటివి, కొన్ని సిద్ధాంతాలు అప్పటికే గణిత ప్రపంచానికి తెలుసు, కాని రామానుజన్ వాటిని ఎవరి సహాయం లేకుండా సొంతంగా కనుగొన్నారు. ఓకే. రెండోవి, కొన్ని ఆసక్తికరంగా ఉన్నాయి కాని వాటి వల్ల పెద్ద ప్రయోజనం లేదు. ఇక మూడవ రకమున్నాయి. అవి పూర్తిగా కొత్తవి, చాలా లోతైనవి మరియు అత్యంత ముఖ్యమైనవి. వాటిని చూసే హార్డీకి అర్థమైపోయింది. అవును, హార్డీ మాటలో చెప్పాలంటే వీటిని ఒక అత్యున్నత స్థాయి గణిత మేధావి తప్ప మరెవరూ కనిపెట్టలేరు అని ఆయన అన్నారు. వెంటనే రామానుజన్ను కేంబ్రిడ్జ్కు ఆహ్వానించారు. కాని ఇక్కడ కూడా ఒక అడ్డంకి. సముద్రం దాటి వెళ్లడం సాంప్రదాయానికి విరుద్ధమని ఆయన తల్లి ఒప్పుకోలేదు. ఇక్కడ కథ మళ్ళీ కొంచెం నాటకీయంగా మారుతుంది. రామానుజన్ తల్లికి కలలో వారి కులదైవం నామగిరిదేవి కనిపించి, నీ కొడుకు ఎదుగుదలకు అడ్డు పడవద్దు అని చెప్పిందట. ఆ కలలో రామానుజన్ ఒక పెద్ద హాల్లో తెల్లవాళ్ల మధ్య సన్మానాలు అందుకుంటున్నట్లు కనిపించిందట. అవును, దాంతో ఆమె అంగీకరించారు. అలా 1914లో రామానుజన్ ఇంగ్లాండ్కు ప్రయాణమయ్యారు. అక్కడ ఇద్దరూ పూర్తి భిన్నమైన ప్రపంచాలు కలిశాయి. ఒకవైపు రామానుజన్ పేద బ్రాహ్మణుడు, దైవభక్తి ఎక్కువ, రుజువుల కన్నా తన అంతర్దృష్టిని, నామగిరిదేవి ప్రేరణనే నమ్మేవాడు. ఒక సమీకరణంలో దేవుని ఆలోచన కనిపించకపోతే దానికి అర్థం లేదు అనేది ఆయన నమ్మకం. కరెక్ట్. మరోవైపు హార్డీ, ఉన్నత వర్గానికి చెందిన నాస్తికుడు, ప్రతిదానికి ఖచ్చితమైన తార్కికమైన రుజువు ఉండాల్సిందే అని నమ్మేవాడు. ఒకరేమో నేరుగా సమాధానం చెప్పేవాడు, ఇంకొకరేమో ఆ సమాధానానికి ఎలా వచ్చావో స్టెప్ బై స్టెప్ వివరించమని అడిగేవాడు. అవును, ఈ ఇద్దరి మధ్య జరిగిన మేధో సంఘర్షణ, సహకారం, అది గణిత చరిత్రలోనే ఒక అద్భుతమైన అధ్యాయం. వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒక సంఘటన గురించి తరచుగా వింటుంటాను. కందిపప్పు గింజల కథ. ఏమిటది? అది రామానుజన్ ఆలోచనా విధానానికి ఒక అద్భుతమైన ఉదాహరణ. ఒకరోజు రామానుజన్ హార్డీ గదిలోకి వెళ్ళినప్పుడు ఆయన కోటు జేబులోంచి కొన్ని కందిపప్పు గింజలు కింద పడ్డాయి. వాటిని చూపిస్తూ ఆయన సంఖ్యల విభజన అంటే పార్టిషన్ ఆఫ్ నంబర్స్ సిద్ధాంతాన్ని వివరించడం మొదలుపెట్టారు. ఒక్క నిమిషం.
అంటే జేబులోంచి పడిన పప్పుగింజలను చూసి ఆయన మనస్సులో వెంటనే పార్టీషన్ ఆఫ్ నంబర్స్ సిద్ధాంతం మెదిలింది. అవును, అంతే. మనలాంటి వాళ్లకు అవి కేవలం పప్పుగింజలు, కాని ఆయనకు అవి సంఖ్యలు, సమీకరణాలు. ఆయన ప్రపంచాన్ని చూసే విధానమే వేరు. ఖచ్చితంగా. ఉదాహరణకు 4 అనే సంఖ్యను ఎన్ని విధాలుగా కూడికగా రాయవచ్చు? 4 3+1 2+2 2+1+1 1+1+1+1 5 రకాలుగా. కరెక్ట్. ఇది చిన్న సంఖ్యలకు తేలికే. కానీ 100 లాంటి పెద్ద సంఖ్యకు ఎన్ని లక్షల విధాలుగా రాయవచ్చో లెక్కించడం చాలా కష్టం. రామానుజన్ దీనికోసం ఒక సూత్రాన్ని కనుగొన్నారు. ఇది వినడానికి ఒక చిన్న లెక్కలా అనిపించినా దీనికి చాలా ప్రాముఖ్యత ఉందనంటారు కదా? చాలా. ఈ సంఖ్యల విభజన సిద్ధాంతం స్టాటిస్టికల్ మెకానిక్స్ నుండి క్వాంటం ఫిజిక్స్, క్యాన్సర్ పరిశోధన వరకు ఎన్నో క్లిష్టమైన రంగాల్లో ఉపయోగపడుతోంది. అంతటి లోతైన విషయాన్ని ఆయన అంత తేలికగా వివరించారన్నమాట. ఇంగ్లండ్లో ఆయన ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించింది. 1918లో కేవలం 30 ఏళ్ల వయసులో ఆయన రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికయ్యారు. ఆ రోజుల్లో ఒక భారతీయుడికి అది ఊహించలేని గౌరవం. అదే సంవత్సరం ట్రినిటీ కాలేజ్ ఫెలోగా కూడా ఎన్నికయ్యారు. అయితే కీర్తి శిఖరాలను అధిరోహిస్తున్న సమయంలోనే ఆయన ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. అవును. ఇంగ్లాండ్ చల్లని వాతావరణం, ఆయన శాకాహార నియమాల వల్ల సరైన భోజనం దొరకకపోవడం ఇవన్నీ ఆయనను దెబ్బతీశాయి. క్షయవ్యాధి బారిన పడ్డారు. ఈ అనారోగ్య సమయంలోనే ప్రఖ్యాత 1729 సంఖ్యకథ జరిగింది. అవును. అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న రామాంజన్ను చూడటానికి హార్డీ ఒక టాక్సీలో వచ్చారు. నేను వచ్చిన టాక్సీ నంబర్ 1729. అదొక బోరింగ్ నంబర్, ఏ ప్రత్యేకత లేదనిపించింది అని రామాంజన్తో అన్నారు. అప్పుడు తీవ్రమైన అనారోగ్యంతో నీరసంగా మంచంపై ఉన్న రామానుజన్ కళ్లలో మెరుపు వచ్చిందట. లేదు హార్డీ, అది బోరింగ్ నంబర్ కాదు. అది చాలా ఆసక్తికరమైన సంఖ్య. 2 ఘనాల అంటే క్యూబ్స్ మొత్తంగా 2 వేర్వేరు విధాలుగా రాయగలిగే అతి చిన్న సంఖ్య అది. అంటే 12 క్యూబ్ ప్లస్ ఒకే క్యూబ్ = 1729. అలాగే 10 క్యూబ్ ప్లస్ 9 క్యూబ్ = 1729. నమ్మశక్యంగా లేదు. మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఒక మనిషి మెదడు ఇంత చురుకుగా పనిచేయగలదా? సంఖ్యలు ఆయన రక్తంలోనే కలిసిపోయి ఉంటాయి. అందుకే 1729ని హార్డీ రామానుజన్ సంఖ్య అని పిలుస్తారు. దురదృష్టవశాత్తు ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు. 1919లో భారతదేశానికి తిరిగి వచ్చారు. కానీ లాభం లేకపోయింది. ఏప్రిల్ 26, 1920న కేవలం 32 వయసులో ఆ అద్భుతమైన ప్రయాణం ముగిసిపోయింది. 32ఏళ్లకేనా? గణిత ప్రపంచానికి అది తీరని లోటు. ఆయన మరణించి 100 ఏళ్లు దాటినా ఆయన వారసత్వం ఇప్పటికీ సజీవంగా ఉంది. నిస్సందేహంగా. రామానుజన్ తన చివరి రోజుల్లో రాసిన నోట్బుక్స్లోని కొన్ని సిద్ధాంతాలను అర్థం చేసుకోవడానికి, రుజువు చేయడానికి శాస్త్రవేత్తలకు దశాబ్దాలు పట్టింది. ఇప్పటికీ వాటిపై పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఆయన ఆలోచనలు ఆయన కాలం కన్నా 100 ఏళ్లు ముందున్నాయన్నమాట. ఖచ్చితంగా. 1962లో ఆయన 75వ పుట్టినరోజు సందర్భంగా భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేస్తే, విడుదలైన రోజే దాదాపు 2.5 లక్షల స్టాంపులు అమ్ముడయ్యాయట. ప్రజల మనసులో ఆయన స్థానమది. నోబెల్ గ్రహీత సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ అన్న మాట గుర్తొస్తుంది. రామానుజన్ గణితంలో ఎంతలా లీనమైపోయేవారంటే సమయం కూడా చూసుకునేవారు కాదు. చాలా విచిత్రమైన సమయాల్లో భోజనం చేసేవారు. ఆయన ప్రపంచమే వేరు. ముగింపులో మనం చూస్తే రామానుజన్ కథ కేవలం ఒక గణిత మేధావిది కాదు. అది పేదరికం, వ్యవస్థాగత అడ్డంకులను అధిగమించి తన అంతర్దృష్టితో ప్రపంచాన్ని జయించిన ఒక అద్భుతమైన ప్రయాణం. హార్డీ లాంటి సరైన గురువు, స్నేహితుడు దొరకడం వల్ల ఆయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అవును. లేకపోతే ఆ ముత్యం చరిత్రలో ఎక్కడో ఒకచోట మరుగున పడిపోయేదేమో. ఈ మొత్తం చర్చ తర్వాత నాలో ఒక ప్రశ్న బలంగా నాటుకుపోయింది. మన సంభాషణ మొదట్లో కూడా దీని గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ రామానుజన్కు చిన్నప్పటినుంచే ఆక్స్ఫర్డ్ లేదా కేంబ్రిడ్జ్ లాంటి చోట సరైన అధికారిక శిక్షణ లభించి ఉంటే ఆయన ఇంకా గొప్ప ఆవిష్కరణలు చేసేవారా? లేక ఆ అధికారిక శిక్షణ, ఆ కఠినమైన నియమాలు, ఆ ఇలాగే ఆలోచించాలి అనే పద్ధతులు ఆయనలోని సహజమైన, స్వేచ్ఛాయుతమైన ఆలోచనా విధానాన్ని నాశనం చేసేవా? అసలు మేధస్సు అనేది శిక్షణతో మెరుగుపడుతుందా? లేక అది దాని సహజమైన మార్గంలో వికసించినప్పుడే అద్భుతాలు సృష్టిస్తుందా? ఇది ఆలోచించాల్సిన విషయం.